వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో ఇంకా నేను రైడింగ్ జాకెట్ వేసిన, లేకుండా మాత్రం చలికి చచ్చిపోయేది. ఫైనల్లీ వచ్చేసాం మెటల్ బ్రిడ్జ్ దగ్గరికి. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు ఇది వేస్ట్, ఇంకా యూజ్ కాదు, వన్ టైం యూజ్. మళ్ళీ బయటికి అది రాకుండా ఆకులు డైరెక్ట్ అందులోనే ఉడికిపోతుంది. అలా ఎన్ని పీసులు వస్తాయి రైస్? పావు కేజీ చికెన్ వస్తుంది. పావు కేజీ చికెన్కి వస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో లాస్ట్ బ్లాగ్లో మనం మారేడుమిల్లికి వచ్చిన వీడియో ఉంది కదా, లాస్ట్ బ్లాగ్లో అది. అండ్ ఇప్పుడు కంటిన్యూషన్ బ్లాగ్ ఇది. సో ఇప్పుడైతే మారేడుమిల్లిలో కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. సో అదే మన రూము. సో రూమ్ నుంచి మనమైతే స్టార్ట్ అవుతున్నాం బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, మెటల్ బ్రిడ్జ్, సూపర్ ఉంటుంది. అదే గుడిసె హిల్ స్టేషన్ క్లోజ్ చేసి చాలా రోజులు అవుతుందంట, అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియదు. సో అందుకని చెప్పి మనం యాక్చువల్గా ఇది థర్డ్ టైం మారేడుమిల్లికి వచ్చాడు, బట్ ఇంతవరకు ఎప్పుడు గుడిసె హిల్ స్టేషన్కే పోలే. ఈసారైనా పోదాం అనుకుంటే ఈసారి దరిద్రం కొద్దీ అది కంప్లీట్గా క్లోజ్ అయిందంట. సో సేమ్ అట్లాంటిదే ఇంకో లొకేషన్ ఉంది, ఏదో విలేజ్ పేరు ఏదో చెప్పారు. అక్కడికి వెళ్తాం రేపు మార్నింగ్ మనం ఆ వ్యూ పాయింట్ చూడడానికి. 40 కిలోమీటర్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మధ్యలో ఒక రూట్ 20 కిలోమీటర్స్ వరకు కన్స్ట్రక్షన్లో ఉండే. మరి ఇప్పుడు అది కంప్లీట్ అయింది అనుకోండి, మనం సఫ్ వెళ్ళిపోవచ్చు ఇంకా ఫాస్ట్గానే. అండ్ రిటర్న్లో ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, అది కూడా చూసేద్దాం రేపు. సో ఈరోజు మాత్రం జస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. అండ్ ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. ఫారెస్ట్ మాత్రం సూపర్ ఉంది. రైట్ సైడ్ ఏం ట్రీస్ కానీ భలే ఉన్నాయి. ఇప్పుడు వాతావరణం కూడా ఘోరంగా చల్లగా ఉంది. ఇంకా నేను రైడింగ్ జాకెట్ వేసిన, లేకుండా మాత్రం చలికి చచ్చిపోయేది, అంత చల్లగా ఉంది ఇక్కడ వెదర్. కిరాకుంది ఫారెస్ట్ అయితే. చూడండి రోడ్ ఎంత చిన్నగా అయిపోయింది ఒకటేసారి. కరెక్ట్ ఒక కారో బస్సో పడుతుంది అంతే. కారు కాదు, ఒక బస్సు పడుతుంది అంతే. ఇక చాలా చిన్నగా ఉంది రోడ్. నేచర్ని డిస్టర్బ్ చేయకుండా మధ్యలో వేసినట్టున్నారు రోడ్డు, భలే చిన్నగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇటు సైడ్ మెటల్ బ్రిడ్జ్, ఈ కింది నుంచి వెళ్తే కూడా అటు సైడ్ కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. అటు సైడ్ బ్రిడ్జ్ నేను చెప్పాను కదా, ఇంకా కన్స్ట్రక్షన్ చేసిలో లేదో. ఆ కింది నుంచి వెళ్తే అటు వెళ్తాం అన్నట్టు. సో మెటల్ బ్రిడ్జ్కి ఈ రూట్లో వెళ్ళాలి. సో ఇది కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే బ్రిడ్జ్. చిన్నగా ఉంటుంది, బట్ కిందికి దిగితే మాత్రం ఎర్లీ మార్నింగ్ వస్తే వ్యూ సూపర్ ఉంటుంది. మనం మధ్యాహ్నం వచ్చిన 3:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇది మెటల్ బ్రిడ్జ్. వావ్, ఫెంటాస్టిక్ కదా, సూపర్ ఉంది లొకేషన్. కిందికి దిగుతా మాత్రం వ్యూ మస్తుగా కనిపిస్తుంది బ్రిడ్జ్ ఇది. ఫైనల్లీ వచ్చేసాం మెటల్ బ్రిడ్జ్ దగ్గరికి. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. మనం కిందికి దిగుదాం. కిందికి దిగితే అక్కడి నుంచి వ్యూస్ కిరాక్ వస్తుంది. బైక్ ఇక్కడే పెట్టేసి కిందికి దిగుదాం. కిందికి దిగుదాం ఒకసారి, బైక్ రైడ్ చేద్దాం మళ్ళీ. మెటల్ బ్రిడ్జ్ కింద నుంచి. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన, బ్యాగ్ తీసుకో, బైక్ ఇక్కడ పార్క్ చేసి కిందికి అయితే దిగుదాం. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సీనరీ అయితే. సో ఇక్కడ నుంచి బ్రిడ్జ్ సూపర్ ఉంటుంది చూడండి. మొత్తం
గ్రీన్ కలర్, థిక్ గ్రీన్. ఈ నేచర్లో కలిసిపోయింది ఆ బ్రిడ్జ్. ఇదొక వాటర్ ఫాల్ నుంచి వస్తున్నాయి వాటర్. ఆ వాటర్ ఫాల్స్ మాత్రం చాలా దూరం ఉంటుంది. రేపు మనం వెళ్తాం ఈ వాటర్ ఫాల్ దగ్గరికే, అంటే చాలా దూరం అది. రేపు బ్లాగ్లో చూద్దాం దాని గురించి. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఈ నేచర్ని ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ కొన్ని చెట్లు కింద పడిపోయింది. కానీ బ్రిడ్జ్ సూపర్ ఉంది, మెటల్ బ్రిడ్జ్. బాగుందిగా ప్లేస్. సో మారేడుమిల్లికి వస్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, బాగుంటుంది. మారేడుమిల్లి నుంచి ఇది 25 కిలోమీటర్స్ ఉంది, చాలా దూరమే అనుకోండి. ఇక్కడ కుకింగ్ కూడా చేసుకున్నాను అనుకుంటా, చాలామంది పార్టీలు చేసుకున్నారు. ఇక్కడ ఫుల్ ప్లాస్టిక్ ఉంది ఇక్కడైతే. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే విడిచిపెట్టి ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు మారేడుమిల్లిలో ఇది ఒకటే ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేసింది. రేపు ఒక వాటర్ ఫాల్ అండ్ ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది, అవి రెండు చూద్దాం. సో ఈ రోజుకింతే. ఈ లొకేషన్ విడిచిపెట్టి మళ్ళీ మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం పండి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:55 అవుతుంది. సో ఇంకొక 1 అవర్లో సన్లైట్ కూడా పోద్ది. లెట్స్ గో. కానీ ఈ లొకేషన్ మాత్రం ఏకదమ్ ఉంది. సో లెట్స్ గో టు రూమ్. అసలు రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే రూట్లో ఆ జర్నీ హైలైట్ అనిపించింది నాకైతే. మొత్తం ఫారెస్ట్లో రైడ్ సూపర్ అసలు. సో మనం రేపు వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్ ఇదే అన్నట్టు. సో యాక్చువల్గా ఇంతకుముందు ఈ మెటల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళేది, ఇప్పుడు ఈ రూట్లో కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అన్నట్టు. సో రేపు వెళ్తాం కదా మార్నింగ్, కానీ చలి ఘోరంగా పెడతా ఉంది ఇప్పుడే. మార్నింగ్ ఎట్లా ఉంటుందో ఇంకా చలి అయితే. లెట్స్ గో టు రూమ్ ఫస్ట్. అయితే పోయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అర్జెంటుగా, ఘోరంగా చల్లగా వస్తుంది. ఇంకా బ్యాంబో చికెన్ బిర్యానీ ఇది వేస్ట్, ఇంకా యూజ్ కాదు. వన్ టైం యూజ్. చికెన్ బిర్యానీ మారేడుమిల్లిలో ఇప్పుడు బ్యాంబో చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అది షూట్ చేద్దాం, ఎట్లా చేస్తారు ఏంటనేది. చరణ్ బ్యాంబో ఫుడ్స్. సో ఇక్కడ చూద్దాం. చికెన్లో మిర్చి, ఆయిల్ వేయరు కదా, అసలు ఆయిల్ ఉండదు. సాల్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్. ఇది చికెన్ మసాలా పొడి. చికెన్ మసాలా పొడి అంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అన్నీ వేసిన పేస్ట్. కారం, ఓన్లీ కారం. ఇది ఎంత చికెన్? ఇది కేజీ. కేజీ 2 బ్యాంబూల్లో పెడతాం. అర కేజీ. ఎంత ఒక బ్యాంబో చికెన్? అర కేజీ అయితే 200. కొంచెం వాటర్ వేసుకుంటే దాని మసాలాలు అవి బాగా పడతాయి. ఇక వితౌట్ ఆయిల్ ఉడుకుతుంది. వితౌట్ ఆయిల్ ఇందులో ఉన్న వాటర్తో ఉడుకుతుంది. డైలీ వస్తే బాగుంది, కానీ డైలీ రేపు అటుపోయేది ఉంది మనకి. ఇంకో ఇది ఇందులో ఇది ఒక్క కర్రీ 200 రూపీస్. ఇదిగో మైలాగా 2.5 కేజీ. 2.5 కేజీలో ఇప్పుడు స్టిక్లో పెడతారు. మళ్ళీ బయటికి అది రాకుండా ఆకులు ఇస్తరాకు పెడతారు. ఇందులో నుంచి ఆవిరి రాకుండా ఇస్తరాకు పెట్టి ఉడికిందో లేదా అట్లా చూసి ఇలా చూసుకోవచ్చు. ఇది రైస్ కుక్ అవుతుంది. అది వాటర్ పైన వాటర్ వేసేస్తే ఇలా కుక్ అవుతుంది. కొద్దిగా వాటర్ ఇలా రైస్, పచ్చి చికెన్, మసాలాలు అందులోనే ఉడికిపోతుంది. ఇందులోనే ఉడికిపోతుంది. అలా ఎన్ని పీసులు వస్తాయి రైస్? 1/2 కేజీ చికెన్ వస్తుంది. 1/2 కేజీ చికెన్, రైస్.
అది ఇద్దరు ఇద్దరికి సరిపోద్ది. సరిపోద్దా? 350 గ్రాముల రైస్, పావు కేజీ చికెన్. ఓకే, దాని కాస్ట్ ఎంత? 300. 300. ఉత్తి చికెన్ అయితే 200. 200. హాఫ్ కేజీ చికెన్ అయితే హాఫ్ కేజీ వస్తుంది. దీని మీద హాఫ్ అన్ అవర్ కాలాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ కాలాక అప్పుడు అది ఉడికినట్టు చికెన్. మారేడుమిల్లి స్పెషల్ అన్నట్టు బ్యాంబో చికెన్ బిర్యానీ చికెన్. ఇవి విడికి కూడా అమ్ముతారు కదా ఎంటీ? విడిగా. ఎంత ఒక కర్రీ? 30 రూపాయలు ఉందండి, 40, 50. 30, 40, 50 రూపీస్ అట ఎంటీ. అంటే హాఫ్ కేజీలు అయితే 40 రూపీస్. హాఫ్ కేజీలు అయితే 40 రూపీస్. పెద్ద బిర్యానీలు అయితే 50 రూపీస్. ఎట్లా ఇంకా పెద్ద 2 కేజీలు చికెన్ ఉడికేది అయితే 60 రూపీస్, 70 రూపీస్. పెద్దగా ఉంటుంది. అంటే క్వాంటిటీని బట్టి కాస్ట్. అంటే ఇది కేజీ పడుతుంది, ఇది హాఫ్ కేజీ పడుతుంది. అలా మనకి మెజర్మెంట్ తెలుస్తుంది. ఈ విత్తుని బట్టి కాస్ట్ ఉంటుంది అన్నట్టు. ఈ విత్తు పెద్ద ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే కాస్ట్ తక్కువ. సో బ్యాంబో చికెన్ దాంట్లో వెజ్ కూడా ఉందంట, వెజ్ బిర్యానీ. మనమైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, ఇప్పుడు అవుతుంది. సో మనం ఫుడ్ తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో మన ఫుడ్ కూడా రెడీ అయిపోయింది, ఇంకా పార్సల్ తీసేసుకొని వెళ్ళిపోదాం. మారేడుమిల్లి వెజ్ బ్యాంబో బిర్యానీ. ఫైనల్గా మన రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాం, ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 4కి లేచి స్టార్ట్ అయిపోదాం డైరెక్ట్. సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసేసి దుంపవలస వాటర్ ఫాల్ కూడా చూసేసి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం.